వినాయకుడి నిమజ్జన మిలాదున్నబి రెండు ఒకటే రోజు రావడంతో సరే అలా బయటికి వెళ్ళి వినాయకులను చూద్దాము, అలాగే మిలాదున్నబి స్పెషల్ మీనా బజార్ చూద్దాము అని చెప్పి బయలుదేరాము. మా బుడ్డదాన్ని తీసుకొని ఒక్కొక్కరు వినాయకుడిని తీసుకొని తెగ డ్యాన్సులు అండి. అలా మా బుడ్డది ఫుల్ ఎంజాయ్ చేసింది. బండి మీద నుంచి ఫుల్ డ్యాన్సులు వేసుకుంది. అలా మనం మాంగళ్య వినాయకుడిని కూడా చూసామండి. మాసుకొని కాజీపేటలోని మీనా బజార్ సైడ్ అయితే వెళ్ళామండి. అక్కడ మన వరంగల్లో అయితే ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసే ఉంటాము. ఎంటర్ అవుతూనే అదేదో నార్మల్గా ఏ గుడికి వెళ్ళినా ఏ పవిత్రమైన ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అది తెలిసిపోతుంది. దట్ కానీ మనకందరికీ తెలుసు దర్గాకి ఎంటర్ అవ్వాలి అని అంటే మనం రైల్వే ట్రాక్ క్రాస్ చేయాలి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే వెహికల్ మూమెంట్స్ కూడా ఉంటుంది, కానీ ఈ మీనా బజార్ అనో తెలీదు, లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనో తెలియదు, కానీ అదైతే గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అనుకొని లీజర్గా బయలుదేరుతుంటే మా ఆయన అన్నారు ట్రైన్ వస్తుంది అన్నారు. ఆట పట్టించడానికి అనుకున్నాను. చూస్తే నిజంగానే ట్రైన్ వస్తుందండి చుక్చుక్కు అనుకుంటూ. మా జూఫీ గాడికి ట్రైన్ చూపించేసి అలా మీనా బజార్లో ఎంటర్ అయ్యాము అందరూ. ఇలా చిన్నపిల్లల బొమ్మలతో స్టార్ట్ అయ్యి లేడీస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయండి. చాలా చీప్ రేట్లో మనకి చార్మినార్ దగ్గర ఏదైతే దొరుకుతుందో అంతకంటే తక్కువ రేట్లోనే మనకు ఇక్కడ దొరుకుతుంది. ఈ మీనా బజార్ అనేది ఒకటి మిలాదున్నబీకి నెక్స్ట్ ఉర్స్ అయ్యే టైంలో ఉంటుందండి. మిలాదున్నబీకి వచ్చేసి ఒకరోజే ఉంటుంది. ఉర్స్ అనేది ఒక 3 days కంటిన్యూస్ అక్కడే ఉంటుంది. సో అది చాలా పెద్దది యాక్చువల్లీ దర్గాకి సంబంధించింది. ఇక్కడ వస్తువులు చాలా అంటే చాలా తక్కువ ధరలోకి వస్తాయి. ముస్లిమ్సే కాదండి, చుట్టుపక్కల ఉన్న హిందూస్ అందరూ వస్తారు. వినాయకుడు నిమజ్జనం కాబట్టి మనం హిందూ స్ట్రెంత్ చాలా తక్కువ కనిపించింది ఈసారి. कितना भैया किचन नेम के साथ एक Thank you.